జై శ్రీ గణేష. మన మహాభారతం చెప్పుకున్నాం కదా, ఎంతవరకు వచ్చాము? శాంతి పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. ఇంతవరకు ఏం చెప్పుకున్నాము? మొత్తానికైతే మహాభారత యుద్ధం ముగిసింది. కర్ణుడే తమ అన్న అని పాండవులకు తెలిసిపోయింది. అసలు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు ఇంత హింస చేసి తెచ్చుకున్నటువంటి ఈ రాజ్యం నాకొద్దు, అయ్యో నా వాళ్ళనందరినీ చంపుకున్నాను, స్వయంగా నా అన్నని పొట్టన పెట్టుకున్నాను, ఇలాంటి రాజ్యం నాకు వద్దంటే వద్దు, నేను భిక్షాటన చేస్తాను, సన్యాసిగా జీవితాన్ని గడుపుతాను, ఇదే నా చివరి మాట, ఇంకా నేను సన్యాసానికి వెళ్తాను అని చెప్పేసి ఇంకా నేను అడవుల పట్టుకు వెళ్తానని బయలుదేరబోతుంటాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పాండవులు, కృష్ణుడు, అక్కడికి వ్యాస మహర్షి నారదుడు వచ్చారు కాబట్టి వీళ్ళందరూ అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పటి వరకు ఎవరెవరు చెప్పింది మనం చెప్పుకున్నాము. అర్జునుడు చెప్పాడు, భీముడు చెప్పాడు, నగల సాధువులు చెప్పారు, ద్రౌపది అయితే విపరీతంగా ఏడ్చి చెప్పింది. వీళ్ళెవ్వరి మాట కూడా మొత్తానికి ధర్మరాజు వినలేదు. తన పంతం పట్టుకొని తను కూర్చున్నాడు. సరే, మరి ఇప్పుడు వీళ్ళెవ్వరి మాట వినకపోయేసరికి వ్యాస మహర్షి ముందుకొచ్చి ధర్మరాజుతో మాట్లాడతాడు. అసలు ధర్మరాజుతో ఏం మాట్లాడాడు ఈ రోజు ఎపిసోడ్లో? అసలు ఒక రాజు ధర్మం అంటే ఏంటి, రాజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది హింస, ఏది అహింస, ఏది పాపం ఇస్తుంది, ఏది కాదు, కొన్ని విషయాలు అయితే మనకు అంటే మహాభారతానికి సంబంధించి ఈ రోజుకి కాదు, ఈ క్షణానికి కూడా రిలేట్ చేసుకునేలానే ఉంటుంది సంఘటనలన్నీ కూడా. సో ఈ రోజు వ్యాస మహర్షి ధర్మరాజుతో ఏం చెప్పాడు, ఆ తర్వాత ధర్మరాజు ఏం చేశాడు అనేది ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. సో ఎంతమంది చెప్పినా వినకపోవడంతో వ్యాస మహర్షి ముందుకు వస్తాడు. వచ్చి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ధర్మరాజా, నువ్వు వేదం తెలిసిన వాడివి, ఏం చేసినా కూడా వేదానుసారమే చేయాలి, ఎందుకు నువ్వు నీ ధర్మాన్ని తప్పాలని చూస్తున్నావు? నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి ఆలోచన సరైంది కాదు, గృహస్థ ధర్మాన్ని మించిన ధర్మం లేదు, అర్జునుడి మాట విను అంటాడు. అయినా కూడా అసలు ధర్మరాజులో ఎలాంటి చలనం ఉండకపోవడంతో నేను నీకు అసలు రాజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ దండనీతి అంటే ఇంతమందిని దండించాను కదా, దీనివల్ల నాకు పాపం వచ్చిందన్నావు కదా, అలా దండనీతి వల్ల ఆ స్వర్గాన్ని పొందినటువంటి సుధామ్నుడి కథ నేను చెప్తాను అని చెప్పేసి ఇలా మొదలు పెడతాడు. సుజమ్నుడు, సు దూకి యావత్తు, మూకి నావత్తు, డి, సుజమ్నుడి కథ. సరేనా? సో దీంట్లో భాగంగా ముందుగా ఇలా చెప్తుంటాడు వ్యాస మహర్షి. అన్నిటికంటే మా ప్రధాన ధర్మం ఏంటంటే గృహస్థ ధర్మం అని అంటారు. ఇక రాజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నావు కదా, నువ్వు ఇప్పుడు తపస్సు చేస్తాను, దమము చేస్తాను, బ్రహ్మచర్యం పాటిస్తానన్నావు కదా, ఒక రాజుకు ఇది ఎట్టి పరిస్థితుల్లో ధర్మం కాదు అంటాడు. అంటే ఒక రాజు అనేవాడు బ్రహ్మచారిగా ఉండడం కానీ, లేదంటే తపస్సు చేసుకోవడానికి వెళ్ళడం కానీ, లేదా మరీ క్షమాబుద్ధితో ఉండడం కానీ, అంటే ధమంతో ఉండడం కానీ, ఇలాంటివి ఒక రాజుకి ధర్మం కాదు. ఒక సామాన్యమైనటువంటి మానవుడికి ఇది ధర్మం అవుతుందేమో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఒక రాజుకు ధర్మం కాదు. ఇంకా రాజుకు పాపాన్ని తీసుకొచ్చేటువంటి విషయాల గురించి ఇక్కడ వ్యాసమహర్షి చెప్తాడు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అవి ఏంటంటే, ఒకటి వచ్చేసి రాజు ఎప్పుడు ఉన్న దానితో తృప్తి పడకూడదు, ఉన్న ధనంతో తృప్తి పడకూడదంట. అంటే ఇప్పుడు మా సాధారణ మనుషులు సంతోషంగా ఉంటారంటే ఉన్న దాంట్లో తృప్తి పడాలని చెప్తారు కదా, ఒక రాజు మాత్రం ఉన్న ధనంతో ఎట్టి పరిస్థితుల్లోనూ తృప్తి పడకూడదంట. ఎలా అయినా సరే ఆ రాజ్యాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి, ఇంకా ధనం సంపాదించడానికి, ప్రజల్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించడానికి ఇలా చూస్తుండాలి తప్ప ఉన్న దానితో తృప్తి పడేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజు కాలేడంట. ఇంకొకటి, యుద్ధంలో వెన్ను చూపకూడదు. ఏం జరిగినా సరే యుద్ధం అంటూ వచ్చిందంటే ఒక్కసారి ముందడుగు వేసిన తర్వాత యుద్ధంలో వెన్ను చూపకూడదు. అది అలా యుద్ధంలో వెన్ను చూపి వస్తే ఆ రాజుకు పాపం చుట్టుకుంటుంది. మూడోది, ప్రజల్ని పోషించడం. నిజంగా ఇది ఇంట్రెస్టింగ్ కదా. ప్రజల్ని రాజు అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో పోషించకూడదంట. ఒకవేళ ప్రజల్ని పోషిస్తే ఆ రాజుకు పాపం తగులుతుంది. మరి ప్రజల్ని పోషించకుండా ఏం చేస్తాడనేది కదా రాజు అనేవాడు ఎప్పుడైనా సరే ప్రజలకు పని కల్పించి, ఆ పని ద్వారా ప్రజలు డబ్బు సంపాదించేలా చేసి, ప్రజలు సంపాదించిన ధనంలోంచి 6వ వంతు తీసుకొని 6వ వంతుతో ప్రజల్ని కన్నబిడ్డల్లాగా అందరినీ ఒకే రకమైనటువంటి మమకారంతో చూసుకోవాలి. అంతేకాని ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజు పోషించకూడదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఉచిత పథకాలన్నీ కూడా ఇంచుమించు ఇలాంటివే కదా. ఇవి తప్పని వ్యాస మహర్షి ఎప్పుడో చెప్పాడు. ఒక రాజు ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ
తన ధనంతో ప్రజలను పోషించకూడదు. ప్రజలు పనిచేసి వారు సంపాదించిన ధనంలో 6వ వంతు మాత్రమే తీసుకోవాలంట. 6వ వంతు తీసుకుని దానితో రాజ్యాన్ని పరిపాలించాలంట. సో ఇది రాజుకు ఉండాల్సినటువంటి ధర్మాలు. అదేవిధంగా రాజుకి ఇలా చేస్తే పాపం తగులుతుంది. ఇక దండించాను నేను, ఇప్పుడు కౌరవుల్ని దండించాను, కర్ణుని దండించాను, ఇది కదా నీ బాధ. అసలు దండన అనేది రాజుకి ఎంత ముఖ్యమో నేను చెప్తాను విను అని చెప్పేసి కథ మొదలు పెడతాడు. బాహుదా నది ఒడ్డున శంకుడు లిఖితుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. శంకుడు లిఖితుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు కూడా చక్కగా, ఇద్దరు కూడా బ్రాహ్మణులు, వాళ్ళ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. చక్కగా జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఏ పొరపచ్చాలు కూడా చేయకుండా వేదం చెప్పిన అనుసారమే తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారనమాట. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు ఏం చేస్తాడంటే లిఖితుడు శంకుడు ఆశ్రమానికి వస్తాడు. శంకుడు ఆశ్రమానికి వచ్చినప్పుడు శంకుడు అక్కడ ఉండడు. దాంతో ఏం చేస్తాడంటే లిఖితుడు అక్కడ ఒక మామిడి చెట్టు అతనికి కనిపిస్తుంది. ఆ మామిడి పళ్ళు అరమగ్గిన పళ్ళు చక్కగా సువాసనలతో అద్భుతంగా ఉంటాయన్నమాట. ఆ మామిడి పండు చూడగానే లిఖితుడికి తినాలనిపించి దాన్ని తీసుకుని ఒక 2 పళ్ళను తింటూ ఉంటాడు. ఇంతలో శంకుడు వస్తాడు. అక్కడికి వచ్చి వాళ్ళు మంచి చెడు మాట్లాడుకున్న తర్వాత శంకుడు అడుగుతాడు తమ్ముడు ఈ పళ్ళు ఎక్కడివి, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని. అప్పుడు అంటాడు, అన్న ఇదిగో ఈ చెట్టు నుంచే తెంపుకున్నాను అంటాడు. అప్పుడు వెంటనే శంకుడు అంటాడు, ఎంత పని చేసావు తమ్ముడా, ఏదైతే ఈ మామిడి తోట ఉందో దీనికి యజమానివి నువ్వు కాదు, దీనికి యజమానివి నేను. అప్పుడు నువ్వు నా ఆజ్ఞ తీసుకోకుండా, అంటే నా అనుమతి తీసుకోకుండా నా చెట్టు పళ్ళను కోసుకొని తిన్నావు అంటే ఇది దొంగతనం కిందికే వస్తుంది కదా అంటాడు. అంటే ఏది దొంగతనం కిందికి వస్తుంది? సొంత అన్న తోటలో అయినా సరే ఎవరైతే ఆ తోటకు సంబంధించిన యజమాని ఉంటారంటే ఏ వస్తువునైనా సరే ఆ యజమాని అనుమతి లేకుండా తీసుకుంటే దాన్ని దొంగతనం కిందకి వస్తుందంట. నేను ఇక చెప్పే ముందే మీకు ఒక విషయం చెప్తాను. అంటే ఇలా కూడా ఆలోచిస్తారా? ఇంత చిన్న విషయానికి ఇంత పెద్దగా చేయాలనుకోవద్దు. ఎందుకంటే ఆడిన మాట తప్పకూడదని చెప్పేసి చెప్పిన మాట మీద అంటే ఒక అబద్ధం కూడా ఆడకుండా ఉండి సత్యహరిశ్చంద్రుడు పడ్డ ఇక్కట్లను చూస్తే మనకు ఏంటి ఇలా చేయాలా? సత్యహరిశ్చంద్రుడు కూడా మూర్ఖుల్లాగా కనిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అబద్ధాలు ఆడడం అంటే మనం అనుకుంటాం కదా, అంటే మంచిగా దొంగతనం చేసుకొని తీసుకొచ్చినటువంటి జామకాయ రుచే వేరని చెప్పేసి. సో అలా ఆలోచిస్తున్నప్పుడు మనకు ఎందుకులేండి, నాకే అనుకోండి. సో అలా ఆలోచించే వాళ్ళకి ఏమవుతుంది, ఇది చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ అప్పటికి ఆ సమయానికి అబద్ధం ఆడడం కానీ ఇతరుల సొమ్ము తీసుకోవడం కానీ చాలా పాపమైనటువంటి విషయాలకి వాళ్ళు పరిగణించే వాళ్ళని మనకు అర్థమవుతుంది. అందుకే అది మనం దృష్టిలో పెట్టుకుంటేనే కథ ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. లేకపోతే ఇంత చిన్నదానికి ఇంత చేయాలా అనిపించేటువంటి అవకాశం కూడా ఉంది. సో అప్పుడు వెంటనే శంకుడు అంటాడు, ఏం చేసావు తమ్ముడా, నువ్వు ఇప్పుడు చేసింది దొంగతనం, మరి ఇప్పుడు నీకు దొంగతనం పాపం అంటుకుంది కదా, ఏం చేస్తావు అని అడుగుతాడు. అప్పుడు కానీ లిఖితుడికి తానేం చేసిందో అర్థం కాదు. అవును కదా, నేను దొంగతనం చేశాను, అయ్యో ఏదో మామిడి పండుని చూసినటువంటి భ్రమలో దాన్ని తిందామని అనుకున్నాను, కానీ అన్న అనుమతి తీసుకోవాలనేటువంటి విషయాన్ని మర్చిపోయాను. అయ్యో అన్న, ఇప్పుడు నాకు దొంగతనం పాపం అంటుకుంది కదా, నేను ఏం చేయాలని చెప్పేసి ఆతృత పడుతుంటాడు. అప్పుడు వెంటనే శంకుడు అంటాడు, ఒకే మాట చెప్తున్నాను తమ్ముడా, రాజదండన తీసుకున్న వారికి యమదండన ఉండదు. అంటే రాజు ఒకవేళ చేసిన తప్పుకు శిక్ష కనుక రాజు విధిస్తే ఇంకా యముడు శిక్ష విధించాడు, యమదండం నుంచి బయటపడతారు. కాబట్టి నువ్వు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళు, చేసిన తప్పుకు శిక్ష అనుభవించు, అప్పుడే నీవు చేసినటువంటి పాపానికి పరిహారం అవుతుంది అంటాడు. వెంటనే ఏం చేస్తాడు లిఖితుడు, అక్కడ ఆ రాజ్యాన్ని పరిపాలించి రాజు దగ్గరికి వెళ్తాడు. సో ఇప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు సుజమ్నుడు దగ్గరికి వెళ్తాడు. అది బ్రాహ్మణుడు వచ్చాడు కదా అని చెప్పేసి అతన్ని గౌరవంగా ఆహ్వానించిన తర్వాత లిఖితుడు అంటారు, నాకు మీరు ఒక పని చేసి పెట్టాలి మహారాజా అని అడుగుతాడు. దానికి వెంటనే రాజు అంటాడు, అదెంత పని, నేను మాటిస్తున్నాను, మీకేం కావాలో చెప్పండి అంటాడు. అప్పుడు లిఖితుడు అంటారు, మళ్ళీ మాటిచ్చి మాట తప్పొద్దు మహారాజా అంటే, లేదు నేను మాట తప్పను, మీకేం కావాలో చెప్పండి అని అంటాడు. అప్పుడు లిఖితుడు ఇలా అంటాడు, అయ్యా నేను దొంగతనం చేశాను, నా అన్న అనుమతి లేకుండా ఆయన మామిడి పళ్ళు నేను తిన్నాను, కాబట్టి ఇప్పుడు నేను దొంగతనం చేసిన పాపం నన్ను అంటుకుంది, కాబట్టి దొంగతనం చేసిన వాళ్ళకి నీ రాజ్యంలో ఏ శిక్ష వేస్తావో ఆ శిక్ష నాకు వెయ్యి అని అడుగుతాడు. ఈ మాట వినగానే ఒక్కసారిగా రాజుకి మతిపోయినట్టు అవుతుంది. అయ్యో చేసిందేమో చిన్న తప్పు, దీనికేమో దొంగతనానికి సంబంధించినటువంటి శిక్ష వేయమంటున్నావు, పైగా నువ్వు ఒక బ్రాహ్మణుడివి, వేదాలు చదువుతున్నటువంటి బ్రాహ్మణుడివి, నీకు ఒకవేళ శిక్షిస్తే ఆ
పాపం నాకు తగులుతుంది కదా, దయచేసి నన్ను ఇంత ఇంత పాపానికి నేను ఒడగట్టేలా చేయొద్దు, నేను శిక్ష వెయ్యలేను, దయచేసి ఇది కాకుండా మీరు ఇంకేమైనా అడగండి అంటాడు. రాజు బ్రతిమలాడతాడు, మంత్రులు బ్రతిమలాడతారు, అయ్యా వద్దు వద్దు, రాజదండన కాకుండా ఇంకేమైనా అడగండి అని చెప్పేసి. కానీ లిఖితుడు అంటాడు, లేదు లేదు, నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే, రాజదండన నాకు పడాల్సిందే అంటాడు. అప్పుడు ఇక రాజు చేసేది లేక సరే ఆ దొంగతనం చేసిన వారికి ఇచ్చేటువంటి శిక్ష 2 చేతులు నరికేయడం అనమాట. సో లిఖితుడి యొక్క 2 చేతులు నరికించేస్తాడు. వెంటనే లిఖితుడు శంకుడి దగ్గరికి వెళ్తాడు. అన్న, ఇప్పుడు నాకు మనసు హాయిగా ఉంది, ఇదిగో చూడు నేను రాజదండన తీసుకొని వచ్చాను అని చెప్పేసి అంటే తన 2 చేతులు లేకుండా ఉన్న తను అలాగే నిల్చుండిపోతాడు. శంకుడు ఒక్కసారిగా వచ్చి తమ్ముని కౌగిలించుకొని, నిజంగా లిఖిత, నువ్వు చేసినటువంటి పని చరిత్రలో నిలిచిపోతుంది, తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి, సరే అని చెప్పేసి బహుదా నది ఒడ్డున వీళ్ళు ఉన్నారు కదా, నది ఒడ్డుకి అతన్ని తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్లి ఈ మాటలు అంటాడు. లిఖిత అంటే లిఖితుడు చెప్తున్నాడు, తమ్ముడా, కళ్ళు తాగడం, గురువు భార్యతో తప్పుగా ప్రవర్తించడం, హత్య చేయడము, ఇతరుల డబ్బు కాజేయడము, లేదా ఇవి 4 చేసిన వాడికి వత్తాసు పలకడం, ఇవి పంచ పాపాలు అంటారు. ఈ పాపాల్లో ఏది చేసినా కూడా బహుదా నదిలో ఒకసారి దిగి అక్కడ పితృదేవతలకి దేవతార్పణము, ఋషి తర్పణం, పితృదేవత తర్పణం ఇవి చేస్తే ఆ పాపాలన్నీ కూడా పోతాయి. సో నువ్వు వెంటనే ఏదైతే నది ఉందో ఇప్పుడు బహుదా నదిలోకి దిగి ఈ తర్పణాలు చేయమని చెప్తాడు. తమ్ముడికి అర్థం కాదు కదా, 2 చేతులు లేవు కదా, నేను ఎలా చేస్తాను అంటాడు. కానీ అన్న మాట ప్రకారం ఒక్కసారిగా బహుదా నదిలో దిగుతాడు. ఒకసారి మునిగి తేలేలోపే తిరిగి 2 చేతులు కూడా లిఖితుడికి వచ్చేస్తాయి. అసలు అర్థం కాక ఆశ్చర్యంగా వచ్చి అడుగుతాడు ఒక్కసారి అన్నను, అన్న ఏమైంది, ఎలా వచ్చేసాయి నా 2 చేతులు అని అడిగితే, నువ్వు చేసినటువంటి తప్పుకు నువ్వు శిక్ష అనుభవించేశావు, కాబట్టి ఇప్పుడు ఆ భగవంతుని ఇచ్చ, నా తపస్సు బలము, నువ్వు చేసి అన్న మాట మీద నిలుచొని ఏదైతే ధర్మమో ఆ ధర్మం ప్రకారం నువ్వు వెళ్ళావు, కాబట్టి ఇవన్నీ కలిపి ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల తిరిగి నీ చేతులు నీకు వచ్చాయి, ఇప్పుడు నీకు ఎలాంటి పాపం లేదు తమ్ముడా, ఇక నువ్వు స్వచ్ఛగా హాయిగా జీవించవచ్చు అని చెప్తాడనమాట. సో అది అక్కడ బ్రాహ్మణుల యొక్క అన్నదమ్ముల యొక్క స్టోరీ. ఇది వెంటే మనకు అనిపిస్తుంది కదా, ఇంత చిన్న విషయాన్ని కూడా ఇంతలా ఆలోచించగల వీలంటే, ఏదైనా చిన్న తప్పు చేయగానే అయ్యో బాబోయ్ నాకు పాపం అంటేసుకుంది, ఎలా ఈ పాపాన్ని కడుక్కోవాలని ఆ తరం వాళ్ళు ఆలోచించే వాళ్ళని మనకు అర్థమవుతుంది. అలానే మహాభారతంలో తప్పు చేయని వాళ్ళు లేరు, చాలా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఉన్నట్టుగానే ఉన్నారు. ఇంకా అప్పుడు మంచి వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు అనుకోండి. సో ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. మరి ఇక్కడ సుధమ్నుడి పరిస్థితి ఏంటి? సుధమ్నుడు మనసులో బాధపడుతున్నాడు కదా, అయ్యో ఒక బ్రాహ్మణోత్తముడు వేదాలు చదువుతున్నవాడు, అతని 2 చేతులు నేను నరికించేశాను, ఎలా అని బాధపడుతూ ఉంటాడు. తన రాజ్యాన్ని అంతా కూడా అంటే తన జీవితకాలం పూర్తి చేసుకొని ఎప్పుడైతే తను పరలోకానికి వెళ్తాడో తను అక్కడ స్వర్గంలోకి వెళ్ళిపోతాడు. అక్కడికి స్వర్గానికి అతను ఎలా వెళ్ళగలిగాడు అంటే దానికి కారణం ఏంటంటే, రాజుగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం అని చెప్తారంటే, ఒక బ్రాహ్మణుడికి శిక్ష వేస్తున్నాను, లేదంటే దీనివల్ల నాకు పాపం తగ్గుతుందో అన్యాయం తగ్గుతుందో ఇలాంటి ఆలోచన లేకుండా ఒక రాజుగా నువ్వు ఏం చేయాలో నీ ధర్మాన్ని నువ్వు పాటించావు, ఆ దొంగతనం చేసిన వాడికి వేయాల్సినటువంటి శిక్షను నువ్వు వేశావు, నీ దండనీతిని నువ్వు పాటించావు, కాబట్టి నీకు నువ్వు చేసినటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా పోయాయి, నీకు స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయని చెప్పేసి అక్కడ భగవంతుడు చెప్తాడనమాట. అలాగే కాదు, తనకే కాదు, తన పూర్వీకులు చేసిన తప్పులు కూడా ఈ రాజు చేసినటువంటి పని వల్ల అవి కూడా పోతాయన్నమాట. సో దండనీతి అనేది అంత ముఖ్యమైనది. తప్పు చేసిన వాడికి రాజు శిక్ష విధించాల్సిందే. ఇక ఇప్పుడు దుర్యోధనుడితో అంటాడు ధర్మరాజుతో అంటాడు వ్యాస మహర్షి, ఇప్పుడు దుర్యోధనుడు చేసినటువంటి తప్పులు అన్నీ ఇన్నివి కావు, కాబట్టి దుర్యోధనుడికి కానీ అతడికి అంటే అధర్మపరుడే కాదు, అధర్మపరుడికి బాసటగా వచ్చిన వాళ్ళు కూడా అధర్మపరులే, వాళ్ళందరినీ శిక్షించడంలో ఎలాంటి తప్పు లేదు. రాజు అనేవాడు యుద్ధం చేయాల్సిందే, యుద్ధం చేయకుండా రక్తం చిందించకుండా హింస చేయకుండా రాజు అనేవాడు ఉండలేడు. ఒకవేళ ఏ రాజు అయినా సరే ఈ పద్ధతిని పాటించకుండా ఉంటే, ఒకవేళ అధర్మ పరుల్ని వెనక వేసుకొని వచ్చినా లేదా అధర్మ పరులను తెలిసి కూడా వదిలే
వదిలేసిన లేదా అధర్మ పరులతో అంటకాకిన ఆ రాజుకి ఏదైతే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు చేసేటువంటి తప్పులో 4వ వంతు ఆ రాజుకే తగులుతుందంట. అంటే ఇప్పుడు మన చట్టం మనకి ఏం చెప్తుంది అంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషి శిక్ష పడకూడదని చెప్తున్నారు కదా. కానీ వ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం ఒక్క దోషి కూడా శిక్ష నుంచి బయటపడకూడదు. తప్పు చేశాడా ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఒకవేళ ఆ రాజు కనుక అతన్ని శిక్షించకపోతే ఏ కారణం వల్ల అయినా సరే, మంచితనం వల్లనో లేదా తనవాడనో లేదా ఇష్టంతోనో కోపంతోనో లేదా ప్రలోభాలకు లంకో ఏ రకంగా అయినా సరే అతడు చేసినటువంటి తప్పుకు ఒకవేళ రాజు శిక్ష విధించకపోతే అతని శిక్షలో అతని చేసిన పాపంలో 4వ వంతు ఆ రాజుకు తగులుతుందంట. కాబట్టి తప్పు చేసిన వాడిని శిక్షించాల్సిందే. నువ్వు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు, కాబట్టి ఇవన్నీ వదిలేసేయి, ఉత్తమ క్షత్రియుడిగా నీ ధర్మాన్ని నువ్వు పాటించు, ఇంకా ఈ చింతంతా ఓడిచిపెట్టు, ఈ చికాకంతా వదిలిపెట్టు. నువ్వు నీ తమ్ముళ్ళు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఒకటే చెప్పావు, ఇవన్నీ కూడా కొంతకాలమే, ఖచ్చితంగా మనము గెలుస్తాము, మనము రాజ్యాన్ని పొందుతాము, అప్పుడు సంతోషంగా ఉంటామని చెప్పావు. తీరా నీ తమ్ముళ్ళు ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత తిరిగి వాళ్ళని కష్టపెట్టాలని చూస్తున్నావు. ఇది ధర్మం కాదు, న్యాయం కాదు. నీ ధర్మాన్ని నువ్వు పాటించు, అనవసరంగా పరధర్మాన్ని నెత్తిన వేసుకోకు. అహింస అంటే అహింసకు సంబంధించిన విషయానికి వస్తే హింసతోనైనా అహింసను స్థాపించాలంటారు. కాబట్టి నేను చెప్పిన మాట విను, నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో అని చెప్పేసి వ్యాస మహర్షి చెప్తుంటాడు. వ్యాస మహర్షి ఇంత చెప్తున్నా కూడా ధర్మరాజులో ఎలాంటి చలనం ఉండదు. లేదు, నేను తీసుకున్న నిర్ణయం మీదే నేను ఉంటాను అన్నట్టుగా ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటారు. ఇంకా ఇప్పటికీ భీమార్జునులకు విపరీతమైన కోపం వస్తుంది. అరే, ఇంతమంది చెప్తున్నా కూడా ఈయనరేంటి అన్న ఇంతగా చెప్తున్నారు కదా, అంటే నాకే తెలుసు అనుకుంటున్నాడా లేదా మిగతా వాళ్ళు చెప్పేది ఎందుకు వినట్లేదు అని చెప్పేసి కోపంలో అర్జునుడు మాట్లాడతాడు. ఇంకా మళ్ళీ అర్జునుడు ఏం మాట్లాడాడు, ఇంతకి ధర్మరాజు మనసు ఎలా మారింది, ఏ ధర్మ సూత్రాలు విని ధర్మరాజు తన మనసు మార్చుకున్నాడు, మహాభారత యుద్ధంలో వీరు సృష్టించినటువంటి హింసకి ఏ రకంగా అంటే దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకున్నారు, ఏ తప్పుకు ఏది ప్రాయశ్చిత్తం, ఏ తప్పు చేసినప్పుడు ఎలాంటి శిక్ష వేసుకోవాలి, రాజు వేసే శిక్ష ఏంటి, తనకు తాను వేసుకోవాల్సినటువంటి శిక్షలు ఏంటి, ఇవన్నీ కూడా మనకు శాంతి పర్వంలో ఉంటాయి. నిజంగా అసలు చాలా విషయాలు ఉంటాయి శాంతి పర్వానికి సంబంధించి. అంటే మనము ఒక్కొక్క 2-3 లైన్లు చదువుతున్నప్పుడే ఓహో ఇది ఇలా ఉందా, ఇది ఇలా ఉందా అని మనకు అనిపిస్తుంది. కాబట్టి ధర్మరాజు మనసు మారేటువంటి విషయాన్ని నేను తొందర అయితే చెప్పట్లేదు, నిదానంగానే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ మహాభారతంలో ఇప్పటివరకు నేను ఏది కూడా త్వరగా చెప్పేద్దామని ఏమీ అనుకోవట్లేదు. ఎంత సమయం అయినా పర్లేదు, నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు దాన్ని మహాభారతం పూర్తి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతోనే చేస్తున్నాను. నాకున్న టైంలో నేను 1కి 2 సార్లు కాదు, 2కి 10 సార్లు అయినా చదివి నేను అర్థం చేసుకొని తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇంతవరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.